గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ మరియు మండల అధికారులందరికీ, ఇక్కడ విచ్చేసిన రైతులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. సార్, జఫర్గఢ్ మండలంలో మనకి 2024 సంవత్సరానికి గాను మొత్తం 1840 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై అయింది సార్, అప్ టు అక్టోబర్ మంత్ వరకు. బట్ మనకి ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఈ సెప్టెంబర్ 22వ తారీఖు వరకు 1350 మెట్రిక్ టన్నులు మనకు సప్లై అయింది సార్. ఇంకా ఈ రోజు 30 మెట్రిక్ టన్నులు కూడా మనకు ట్రాన్సిట్ వచ్చేసింది సార్. అది కూడా డిస్ట్రిబ్యూషన్లో ఉంది సార్. టీగారం రైతు వేదిక నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది సార్. అక్కడ ఏఓస్లో పిఎస్సి సీవర్డ్ స్టాఫ్ వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు చేస్తున్నారు సార్ అక్కడ. అండ్ ఇక్కడ 16th నుంచి ఈ రోజు వరకు, అంటే నేను 16th ఇన్ఛార్జ్ తీసుకున్నాను సార్. అక్కడి నుంచి ఈ రోజు వరకు మొత్తం 176 టన్నులు ఇక్కడ యూరియా రావడం జరిగింది సార్ ఈ మండలికి. అత్యధికంగా మన సొసైటీ పిఎస్సిఎస్ జఫర్గఢ్ పరిధిలో 102 మెట్రిక్ టన్నులు సరఫరా చేశాం సార్. తర్వాత మిగతా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి 30 టన్నులు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కలిపి 44 మెట్రిక్ టన్నులు, టోటల్గా 176 మెట్రిక్ టన్స్ మనం 16th నుంచి ఇవాళ వరకు మనకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సార్. ఫర్దర్గా కూడా తమరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సాటర్డే రోజు రివ్యూ చేసిన దాని ప్రకారంగా మండలంలో నెక్స్ట్ రాబోయే సీజన్, యాసంగి సీజన్ కూడా ముందస్తు ప్రణాళికతోటి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారు కూడా మా వ్యవసాయ శాఖ కమిషనర్ గారికి నివేదికలు పంపించి ముందస్తుగానే యూరియా నిల్వలు అనేవి అత్యధికంగా ఇక్కడ ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తుంది సార్. ఇప్పుడు ఇంకొక వీక్ to 10 days మాత్రమే లాస్ట్ డోస్ ఆఫ్ అడ్మిషన్ స్టేజ్ లో ఉంది సార్. సో ఇంకొక 200 నుంచి 250 నుంచి 300 మెట్రిక్ టన్స్ వస్తే మనకు ఈ వీక్ 10 days లో మనం ఆ డిమాండ్ మనం మీట్ అయిపోతే సరిపోతుంది సార్. అంతే సార్, సరిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ల పంపిణీ మరియు సిఎంఆర్ఎఫ్ సహాయ నిధి చెక్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన అందరి అభిమాన నాయకులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, శేషన్ గన్పూర్ శాసనసభ్యులు, మనందరి అభిమాన నాయకులు గౌరవనీయులు కడియం సిఎస్ఆర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మార్కెట్ చైర్మన్ లావణ్యారెడ్డి గారికి, వైస్ చైర్మన్ ఐలయ్య గారికి, మరి ఎంఆర్ఓ గారికి, ఏఓ గారికి, ఇతర మార్కెట్ డైరెక్టర్లకు, ప్రజాప్రతినిధులందరికీ, మరి కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు, సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ మధ్యకాలంలో ఎంతో శుభదినం. రైతులకు యూరియా ఎంత ఇబ్బంది ఉన్నా సారు కమిషనర్ గారితోనూ, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారితో ప్రత్యేకంగా తీసుకొని చేయడం వల్ల కొంత సర్దుబాటు జరిగింది. చివరిగా ఇప్పుడు లాస్ట్ ఒక వారం 10 రోజులలో ఒక 250 నుంచి 300 మెట్రిక్ టన్నులు వస్తే మండలం మొత్తం దాదాపు కంప్లీట్ అయితే సార్. ఈ 300 టన్నులు డైలీ, అంటే ఈ వీక్ లోపల, దసరా లోపల కొంచెం తోడ్పాటుగా మీరు అందియగలిగితే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చేయగలుగుతాం సార్. ఈ రోజు కూడా సడన్ గా కోనేచలంకు తక్కువ వచ్చిందంటే కూడా ఇప్పటిప్పుడు 110 బ్యాగ్స్ పంపించడం జరిగింది సార్. నా ప్రజెంట్ వెళ్ళిపోయింది అక్కడికి. మళ్ళీ 2 days తర్వాత కూడా వారికి ఇస్తాను చెప్పినాం. ఇంకా కొంత ఉన్నది సార్. మీరు కనుక కొంచెం షో తీసుకొని ఇప్పుడు వచ్చిన దానికంటే డైలీ 30 నుంచి 40 మెట్రిక్ టన్స్ ఇవ్వగలిగితే ఈ 300 టన్స్ లోపల, ఈ 300 మెట్రిక్ టన్ లోపల ఈ రోజు 5గా వస్తాడు చూస్తే ఈ వారంలో మేము పూర్తిగా వ్యవసాయ అధికారులు మేము కలిసి కంప్లీట్ చేస్తాం సార్. కొంచెము చొరవ తీసుకొని చేయవలసిందిగా కోరుచు. మరి ఈ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి మన మండల కేంద్రానికి ఇచ్చేసిన మరి ఈ చెట్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు కడియం సార్కి మరొకసారి మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. పంచడానికి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు, పెద్దలు, మన అందరి అభిమాన నాయకుడు కడియం సిఆర్ సార్ గారికి, మన స్టేషన్ గన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్యారెడ్డి గారికి, పిఎస్సిహెచ్ చైర్మన్ కరుణాకరణ గారికి, ఎంఆర్ఓ గారికి,
ఏఓ గారికి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఒకప్పుడు లాగా రోజుల తరబడి నెలల తరబడి కాకుండా తొందరగా మనకు వస్తున్నాయంటే మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నాడు. అదేవిధంగా ఇంతకుముందు యూరియా సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. అందరికన్నా ఇంకా ఎంతో కొంత మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మనకే కొంచెం నయంగా ఉన్నది. ఇంకా కొంత ఇదే ఇప్పుడైతే ఏ విధంగా కృషి చేసిందో ఇంకా కొంచెం అయితే ఎక్కువ చేస్తే మన జఫర్గఢ మండలకు యూరియా కొరత పోతాయి సార్. దీనికి సహకరించాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మన ప్రియతమ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీహరి గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ కరుణాకర్ రావు గారికి, వైస్ చైర్మన్ ఐలన్న గారికి, మార్కెట్ డైరెక్టర్ బాబు గారికి, ఐఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన జఫర్గఢ్ మరియు ఇతర గ్రామాల నుండి విచ్చేసినటువంటి చెక్కులు పొందుతున్న లబ్ధిదారులందరికీ, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, సిఎంఆర్ఎఫ్ కానీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఈ సంక్షేమ పథకాలను ఎక్కడా కూడా ఆపకుండా అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీ అందరి తరపున మన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఉచిత 500 గ్యాస్ సిలిండరు, ఉచిత విద్యుత్, 200కి ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పంపిణీ పథకం. ప్రతి ఒక్క పేదవాడు కడుపు నిండా తినాలనే లక్ష్యంతో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాగే గత 10 ఏళ్ళుగా ఎక్కడా లేని ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇంత మంచి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్క నిరుపేదకు కూడా అండగా ఉండాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు. అలాగే ఇక్కడ మన ప్రియతమ నాయకులు కడియం శ్రీహరి గారు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ప్రతి ఒక్క పేదింటి ఆడపడుచులకి త్వరితగతిన ఈ చెక్కులు అందేలా చూస్తున్నారు. అందుకు మన కడియం శ్రీహరి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎక్కడా లేని విధంగా మన ఏ నియోజకవర్గంలో లేని విధంగా మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. నీతి నిజాయితీకి బారు పేరుగా అహర్నిశలు కృషి చేస్తూ ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న మన కడియం శ్రీహరి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జఫర్గఢ్ మండలానికి చెందిన అన్ని గ్రామాల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు, అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన జఫర్గఢ్ తహసీల్దార్ గారు, మన గణపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి లావణ్య శిరీష్ రెడ్డి గారు, మన పిఎస్సిఎస్ చైర్మన్ తీగల కరుణాకరరావు గారు, మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోదరులు నూకల ఐలయ్య గారు, అదేవిధంగా బాపు గారు, మన పేరేది ఉండే సురేష్ గారికి, యువ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా సోదరిమణులకు, సోదరులకు, పార్టీ ప్రతినిధులకు, ముఖ్య నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా స్థలం చాలా చిన్నదైపోయింది, అందరికీ కూర్చునే అవకాశం రాలేదు. అన్యదా భావించవద్దు అని చెప్పి నేను కోరుతున్నా.
తహసీల్దార్ గారికి ఒక విజ్ఞప్తి, నెక్స్ట్ టైం మనం ఒక కార్యక్రమం చేసినప్పుడు కొంచెం పెద్ద ప్లేస్ చూసుకోవాలి. అవసరం అనుకుంటే 4-5 టెంట్లు వేసైనా మనము కార్యక్రమము నిర్వహించేటట్టుగా ఉండాలి. ఇది చాలా చిన్నగా అయిపోయింది, చాలా మంది వచ్చేళ్ళు సరిపోవడం లేదు. ప్రధానంగా ఈరోజు మన జఫర్గఢ్ మండలంలో 50 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇస్తున్నాం. దాంతో పాటుగా ఐనోల్ మండలంలోని వెంకటాపూర్, గర్మిళ్లపల్లి 2 గ్రామాలకు 6 చెక్కులు ఇస్తున్నాం. అంటే మొత్తంగా 56 చెక్కులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఇస్తున్నాం. 56 చెక్కులకు 56 లక్షలు మనము ఆ కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తున్నాం. అదేవిధంగా CMRF నుండి 36 మందికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. దీనికి దాదాపుగా 9,57,000 రూపాయలను ప్రభుత్వ పరంగా వారికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు మన మండలంలో ఇప్పటి వరకు ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి దాదాపుగా 2017 నుండి 2017లో అమ్మ కూర్చోరా, నువ్వే ఎందుకు నిలబడ్డావు? ఓ అన్నట్టు కూర్చోవే, నువ్వు కూర్చో, అట్లా కూర్చో, పక్కన కూర్చో. పేరింటి ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వ పరంగా కొంత చేయుతనీయాలనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలనే ఆలోచనతో 2017లో కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాడు 50,000 రూపాయలు మాత్రమే ఆర్థిక సహాయం ఇచ్చారు. ఓన్లీ ఎస్సీలకు, ఎస్టీలకు మాత్రమే మొదట్లో ఈ పథకం వర్తింపజేయడం జరిగింది. ఆ తర్వాత దీన్ని 75,000కు పెంచుకున్నాం. అప్పుడు ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అందజేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని వర్తింపజేయడం జరిగింది. 1,116 రూపాయల చొప్పున పేరింటి ఆడబిడ్డ పెళ్లి ఖర్చులకు ఆ తల్లిదండ్రులకు అందజేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు ఈ రోజు పంపిణీ చేస్తున్న చెక్స్ తో కూడా కలుపుకొని ఇప్పటి వరకు మన దగ్గర దాదాపు 342 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. అంటే ఒక రకంగా ఎంతమంది పేద కుటుంబాలకు ఈ పథకం ఉపయోగపడ్డదో దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 మాసాలు కావస్తున్నది. ఈ 22 మాసాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉన్నా, ఆశించిన రీతిలో ఆదాయం లేకున్నా, పేద వర్గాలకు చెందిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా ఆగకూడదు అనే ఆలోచనతోని మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఈరోజు తెలంగాణలో అమలవుతున్న కొంతమంది రాజకీయంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, రాజకీయం కొరకు మాట్లాడుతుంటారు, వాళ్ళ ఉనికి కొరకు మాట్లాడుతుంటారు, కాబట్టి చెప్పేది ఏమి లేదు. కానీ ఇవాళ తెలంగాణలో అమలవుతున్న కొన్ని సంక్షేమ పథకాలు దేశానికే మోడల్ గా ఉన్నాయని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారిగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించడం ద్వారా మన మహిళలు చాలా మంది తల్లిగారింటికి పోవడమో, చుట్టాలింటికి పోవడమో, బిడ్డల ఇళ్లకు పోవడమో, లేకుంటే ఏదైనా కొనుక్కోవటానికి వరంగల్కో, జనగామకో, గన్పూర్కు పోవడమో, లేదా ఏదైనా హాస్పిటల్కి పోవడమో, ఇంకా అనేక రకాలైన పనులు ఇవాళ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసి మా చెల్లెళ్ళు, మా సోదరి మనులు చేసుకుంటున్నారు. అది మీకు ఉపయోగపడుతున్నది. మరికొంతమంది అయితే చక్కగా యాదగిరిగుట్ట పోతున్నారు,
లేదా భద్రాచలం రామలవారి దగ్గరికి పోతున్నారు, యమునాల రాజాల దగ్గరికి పోతున్నారు, మంచిగా దర్శనం చేసుకుంటున్నారు, వస్తున్నారు. ఇప్పుడు భర్తను డబ్బులు అడుగుతలేరు, నీ పైసలు అవసరం లేదు, మాకు ఉచితంగా బస్సు ఉన్నది, మేము పోయేస్తామని చెప్పి ఇవాళ ఒక 5 6 10 మందో కలిసి ఒక టీంగా ఏర్పడి మీ మహిళా సంఘాలు ఉన్నాయి కదా, ఆ గ్రూప్ అంతా కూడా మంచిగా దేవుని దగ్గరికి పోయి దర్శనం చేసుకుని వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ అవకాశం మనకు ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాడు ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారిని ప్రతి రైతు గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ద్వారానే ఉచిత విద్యుత్తు వ్యవసాయానికి వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఈనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వడమే కాకుండా పేదవాళ్ళు ఇంటికి వాడుకుంటున్న 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. 200 యూనిట్ల లోపు ఎవరైతే కరెంట్ వాడుకుంటున్నారో వారికి 0 బిల్స్ వస్తున్నాయి. ఎవరు కూడా ₹1 వాడుకున్న కరెంటుకు కట్టవలసిన అవసరం లేదు. 200 యూనిట్లు దాటితేనే మనం దాటిన దానికి కరెంటు బిల్ కట్టవలసి వస్తుంది. కానీ 200 యూనిట్ల లోపు జాగ్రత్తగా మనం కరెంటు వాడుకుంటే ఎవరు కూడా ₹1 ప్రభుత్వానికి కట్టవలసిన అవసరం లేదు. అదొక రెండవ మంచి పథకాన్ని మన రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 13,500 కోట్ల రూపాయల ఖర్చుతోని 3,10,00,000 మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నెలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. ఇంతకుముందు బియ్యం ఇస్తే అమ్ముకునేది మనం, కానీ ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే మంచిగా వండుకుంటున్నారు. ఎవరు అమ్ముకోవడం లేదు. ఎవరైనా అమ్ముకుంటున్నారా? అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందరూ కూడా సన్న బియ్యాన్ని చక్కగా ఇంటికి తీసుకుపోయి వండుకుంటున్నారు. అంటే పేదవాడు కడుపు నిండా అన్నం అనే ఆలోచనతోని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకొని అందరికి కూడా ఇవాళ సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందంటే తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని అందరం కూడా ఆశపడ్డాం. ఇవాళ సంతోషకరమైన వార్త ఏంటి అంటే రాష్ట్రంలో ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 22,500 కోట్ల రూపాయల ఖర్చుతోని 4,50,000 ఇళ్ల నిర్మాణం చేయబోతున్నాం. అందులో మన నియోజకవర్గానికి 3,500 ఇళ్లు వచ్చినాయి. 175 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి వచ్చినట్టు లెక్క. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా, చిన్న గ్రామం అయినా పెద్ద గ్రామం అయినా తండా అయినా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. చిన్న ఊరైతే 5-10 ఇచ్చినాం, పెద్ద ఊరైతే 15-20 ఇచ్చినాం, ఇంకా అంతకంటే పెద్దదైతే 40-50 ఇట్లా ఇల్లు ఇచ్చినాం. కానీ ప్రతి గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చాలా సంతోషంగా లబ్ధిదారులు కట్టుకుంటున్నారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే అవస్థపడేది. పెద్ద పెద్ద మాటలు చెప్పింది కానీ ఇల్లు ఎవరికి రాలేదు, ఎవరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండడం లేదు. కానీ ఇవాళ చాలా మంది ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఈ దసరాకు కూడా కొంతమంది గృహప్రవేశాలు కూడా చేసుకుంటున్నారు. ఆ రకంగా ఇందిరమ్మ ఇళ్లను కూడా మన తెలంగాణలో మనం పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకోవడం జరుగుతున్నది. ఇది కాకుండా రైతులకు ప్రత్యేకంగా 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు ఇవ్వడం జరిగింది. దాదాపు 25 లక్షల మందికి 21,000 కోట్ల పంట రుణాలను మాఫీ చేయడం జరిగింది. ఇంకా అటు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఇటు పేద వర్గాల సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. దేశంలో ఇవాళ ఎక్కడ కూడా నేను చెప్పిన పేద వర్గాల సంక్షేమానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్న విషయాన్ని అందరూ గమనిస్తున్నారు. అదేవిధంగా
నేను మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికై దాదాపు 22 మాసాలు కావస్తున్నారు. ఈ 22 మాసాల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల పైన ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకువెళ్ళి వాటిని మంజూరు తీసుకురావడం జరిగింది. ఈ 21 మాసాల్లో దాదాపుగా మన నియోజకవర్గానికి 1,025,64,00,000 అభివృద్ధి నిధులు వచ్చాయి. ఈ అభివృద్ధి నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు 3 దశల్లో ఉన్నాయి, జరుగుతున్నాయి. 1,025 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనుల వివరాలన్నీ కూడా నేను ఈరోజు మా జనరేట్ మండల మీడియా మిత్రులకు ఇస్తున్నాను. ఏ పని దేని కొరకు మంజూరైంది, ఎప్పుడు మంజూరైంది, ఆ జీవో ఏంటిది, దాని అమౌంట్ ఎంత. 2024 జనవరి తర్వాత మంజూరైన అభివృద్ధి కార్యక్రమాలని పూర్తిపరిచారు. 2024 ముందు 2023 కానీ 2023 కానీ మంజూరైన 7వ అభివృద్ధి కార్యక్రమాలను మీకు పెట్టలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం మంజూరైన చూపించారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంజూరైన అభివృద్ధి పనుల వివరాలు మాత్రమే నేను డెవలప్మెంట్ స్టేట్మెంట్ ద్వారా మా మీడియా ముందు పెడుతున్నాను. కొంతమంది పని పెట్టుకొని గతంలో 15 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా వదిలిపెట్టిన వాళ్ళు ఒక అభివృద్ధి ప్రణాళిక లేక ప్రజల సంక్షేమం పట్టించుకోక ఈ నియోజకవర్గానికి గాలి చేసిన పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తి జరిగిన అన్యాయాన్ని గత 15 సంవత్సరాలు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం నేను చేస్తున్నాను. 21 మాసాలలో 1,025 కోట్ల నిధులు తీసుకొచ్చాను. మీ అందరి ఆశీర్వాదంతో నాకు ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వానికి కూడా 3 సంవత్సరాల సమయం ఉంది. వచ్చే 3 సంవత్సరాలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ఒప్పించి మరొక 2,000 కోట్ల రూపాయల అభివృద్ధిని తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత అవకాశం వచ్చినప్పుడు పనిచేయాలి, అవకాశం వచ్చినప్పుడు అభివృద్ధి చూపించాలి. అలా కాకుండా అన్నింటినీ రాజకీయాలు చేయాలి, సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా, సంస్కారహీనులుగా రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యుల పైన విమర్శలు చేయడం అనేది సరైనది కాదు. దాన్ని నేను వ్యతిరేకించుకునే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయంగా ఇవాళ ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు అంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఈ నియోజకవర్గానికి నిలువు కావాలి. నియోజకవర్గానికి నిలువు కావాలని అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మనం అనుకున్న రీతిలో పనిచేయలేము, నిలువుగా తీసుకురాలి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి నా పట్ల ఉన్న గౌరవంతో ఈ నియోజకవర్గ ప్రజలపై ప్రేమతో అడిగితే చదువుగా వారు కూడా నిధిస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరేది, మా మీడియా మిత్రులు కానీ ఈ నియోజకవర్గ ప్రజలందరూ కోరేది, అందరం కలిసి నియోజకవర్గానికి జరిగిన నష్టాన్ని సరిదిద్దే ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి నియోజకవర్గాన్ని రాజకీయ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్నాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అంటే ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా దీన్ని తీర్చిదిద్దుకునే ఒక అవకాశం మనకు వచ్చింది. అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సభనీయంగా తెలియజేసుకుంటాను. అనవసరమైన రాజకీయ విమర్శలు చేయకుండా సాక్ష్యాలతో కానీ లేక వాస్తవాలతో కూడిన
ప్రకటన ఇచ్చినట్టయితే తప్పకుండా వాటికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అనేది ఉన్నది. అలా కాకుండా ప్రతి కూడా రాజకీయ కొరకే మాట్లాడితే వాళ్ళేమో పనులు నేను చేసిన పని ఉన్నాను దానికి సమాధానం చెప్పడం వీలు కాదు. దయచేసి మీరు ఇద్దరిని గమనించమని కోరుతుంది. చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను రెచ్చగొట్టి వివాదాల్లోకి ఆదాయ ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను ఇప్పుడు ఎక్స్పీరియే పరిస్థితుల్లో లేదు, ఆ వివాదాల్లో కూడా వెళ్ళే పరిస్థితులు లేదు. నా ఆలోచనంతా కూడా ఈ నియోజకవర్గాన్ని ఏదో బాగు చేసుకోవాలి, ఈ నియోజకవర్గానికి ఏం అవసరం ఉన్నది, ఈ మండలానికి ఏం అవసరం, ఈ గ్రామం ఏం అవసరం ఉన్నదో ఆలోచించి పనిచేయాల్సిన అవసరం వస్తుంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొంత వనరులుగా నీతితో వనరులు లేకపోవడం ఇబ్బంది పడుతున్నారు. ఆశించిన నీతిలో ఆదాయం భయం అందుకని ప్రతి పని కూడా వెంటనే చేసే పరిస్థితి కూడా అవుతుంది అని చెప్పి సందర్భంగా చేస్తున్నారు. అయినా ఉమ్మడి ఈ రోజు నేను చెప్పడానికి ఏమైనా గంటాపదంగా చెప్పగలుగుతాను. ఈ 21 మాసాలు అత్యంత పనులు అత్యంతమైన నిధులు తెచ్చుకున్న నియోజకవర్గం స్టేషన్ మీరు ఏ నియోజకవర్గం ఎవరైనా అడగండి, నేను స్టేట్మెంట్ వాళ్ళకి చూపించండి. ఒకవేళ తప్పనైతే నేను బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా చాలా సంతోషకరమైన విషయం. మొన్నటికి మొన్న జరిగిన రాష్ట్ర క్యాబినెట్ లో మన జప్పరేడు మండలానికి సంబంధించిన మన ప్రధాన కాలువలు ఉపయోగించే పాలకుపోయే ప్రధాన కాలువ కానీ వలసా చెరువులు జప్పరేడు పెద్ద చెరువులు నిర్వహణ చేసే ప్రతిపాదన కానీ చాలా రోజుల నుంచి ప్రభుత్వ పరంగా అనుమతులు లేక ఆగిపోయింది. మేమందరం నేను పాలక ఎమ్మెల్యే గారు, వద్దనపేట ఎమ్మెల్యే గారు, చిన్నటి తుమ్మతుర్తి ఎమ్మెల్యే గారు, నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని కలిసి మాకేదైతే ప్రధాన కాలువలో ప్యాకేజ్ 6 3వ దశకు సంబంధించిన ప్యాకేజ్ 6 ద్వారా మా 4 నియోజకవర్గాలలో 78,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. ఈ కాంట్రాక్టర్లలో పనులు అభివృద్ధి పెట్టి వెళ్ళిపోయారు. మనకు లాభసాటిగా లేదని రైతులకు సంబంధించిన పనులు చేయడం లేదు. మీరు అంచనాలను సవరించి మంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారు పెద్ద హృదయంతో సౌహృదయంతో ఇవాళ ఈ పనులకు ప్యాకేజ్ 6 సంబంధించిన పనులన్నీ కూడా అంచనాలను సవరించి 1,015 కోట్ల రూపాయలు మన ఈ 4 నియోజకవర్గాలకు ఉపయోగపడే దేవాలయ ప్రధాన కాలువ దేవాలయ ఉపకారాలు కూడా చేపట్టడానికి మంజూరు ఇచ్చినందుకు ఈ మండల ప్రజలు వచ్చిన ఈ 3 తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అంతేకాకుండా మన మండలంలోనే కోనాయకుల దగ్గర 200 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ తప్పబోతున్నాం. టెండర్లు ఇచ్చారు. ఈ నెల 22 రేపే లాస్ట్ టెండర్లు ఇచ్చారు. 23 సెప్టెంబర్ టెండర్లకు లాస్ట్ డేట్. బహుశా అనుకుంటా ఇంకొక 10-15 రోజుల అగ్రిమెంట్స్ అయితే వచ్చే అక్టోబర్ మాసం నుండి ఏజీటీఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సంబంధించిన కూడా పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి నేను ఇది కాకుండా మొన్నటికి ఉన్న ఉంటే డిపార్ట్మెంట్ నుంచి కందాలకు రూపు కావాలని అడిగితే 20 కోట్ల రూపాయల మంజూరు వచ్చింది. ఆ 20 కోట్ల రూపాయలలో ప్రధానంగా మన మండలంలో 2 పనులు వచ్చినాయి. ఒకటి కమ్మడపల్లి 5 నుండి కృష్ణాతండ వరకు, కమ్మడపల్లి 5 నుంచి కృష్ణాతండ రోడ్డు, అదేవిధంగా ఓటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న తండకు మన మత్తు తండకు పోయే బీటీ రోడ్డు నుంచి చిన్న తండకు ఇంకొక రోడ్డు 2 రోడ్లు మనకు మంజూరు అయినాయి. త్వరలో అన్ని టెండర్ల గురించి పనులు ప్రారంభిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది కాకుండా మన నియోజకవర్గానికి 15 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు డ్రైన్ చేపట్టడానికి బిల్లు వస్తున్నాయి. ఇవాళ ఆ పనులు కూడా అన్ని గ్రామాల్లో జరుగుతుంది. ప్రతి గ్రామంలో జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణాలు, ప్రతి ఇంటికి సర్వే వస్తాయి. చాలా మందికి ఆపరేషన్ పాటించినాము.
చాలా మందికి కుటుంబ సభ్యుల పేరు రేషన్ కార్డు లేకుంటే వాటిని ఆ రేషన్ కార్డు చేసి ఈ నెల సెప్టెంబర్ నుంచే వారందరూ కూడా మనం సన్నవేయించుకోవడం కూడా జరిగిందని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. ఇంకా మనకు పంచాయతీ రూల్స్ కొరకు ఆరోగ్య రూల్స్ కొరకు గణపూర్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కొరకు కూడా దాదాపు 300 కోట్ల రూపాయల ప్రతిపాదన పెట్టాను. అవి మంజూరు రాలేదు. అవి కూడా త్వరలోనే మంజూరు వస్తాయి. ఇప్పుడు వచ్చినా ఎప్పుడు మీకు ఇస్తున్నా 1,25 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఆరోగ్య రూల్స్ కానీ పంచాయతీ రూల్స్ కానీ గణపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ ఇంకా మంజూరు కాలేదు కాబట్టి నేను ఆ స్టేట్మెంట్ లో పెట్టలేదు. అది కూడా త్వరలోనే రాబోతున్నాయి. ప్రధానంగా మన గణపురం ఎడిపోతల నుంచి జతగా రోడ్డు చేస్తుందో ఈ రోడ్డు నేషనల్ హైవేస్ స్టాండర్డ్ తీసుకురావాలని చెప్పి నేను ప్రతిపాదన పెట్టాను. దాంట్లో జమ్మేడు మండలంలో రోడ్ చేసి సటలైటింగ్ పెట్టాలని చెప్పి కూడా నేను ప్రతిపాదన పెట్టడం జరిగింది. కూడా మంజూరు వస్తుంది అని చెప్పి నేను ఎలక్షన్ ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా దీన్ని ఎట్లా ప్రపోజల్ చేయాలి, ఎవరికి ప్రపోజల్ ఇవ్వాలి, దీన్ని ఎట్లా మనం శాంక్షన్ తెచ్చుకోవాలని విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. నా ఆలోచన అంతా కూడా నియోజకవర్గ అభివృద్ధి పైన, పనులు కొత్తగా మందులు తెచ్చుకోవడం పైన, ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో నా దృష్టి కూడా సాధించి ముందుకు వెళ్తున్నాను. 15 సంవత్సరాలు అధికార పార్టీలో ఉంది. అనేక రకాలైన అనేక రకాలుగా అనుభవించి నియోజకవర్గాన్ని మాత్రం పట్టించుకునే పెద్ద మనుషులు ఇవాళ చాలా మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి దీనికి గమనించాలని చెప్పినట్టు నేను 77 మండల ప్రజలందరికీ ఈ సభలో ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వచ్చే 4-5 రోజుల్లో రిజర్వేషన్లు కూడా తీసుకోలేదు. ఎంపీటీసీ ఏమైంది, సర్పంచ్ ఏమైంది, జెడ్పీటీసీ ఏమైంది, ఎంపీపీ ఏమైంది, ఇవన్నీ కూడా రేపు మనకు రిజర్వేషన్లు పెరిగిపోతాయి. ఈ రిజర్వేషన్లలో 42% బీసీలకు, 15% ఎస్సీలకు, 10% ఎస్టీలకు ఈ రకంగా రిజర్వేషన్లను ఇచ్చి మనం స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నాం. నేను మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా 3 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటారు. ఇంకా 3 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేగా ఉంటారు, మన ఎంపీ గారు కూడా ఉంటారు. స్థానికంగా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళైతే సమన్వయంతో పనిచేయడానికి వీలైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలవుతారు. వారో పార్టీ వీరో పార్టీ అయితే విమర్శలు చేసుకోవడానికి సరిపోతుంది. సమన్వయం లేకపోవడం వల్ల గ్రామాల అభివృద్ధి కూడా వెనుకబడిపోతుందనే విషయాన్ని దయచేసి గమనించండి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ నిండైన ఆశీర్వాదం ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీ అందరూ కోరుకుంటున్నాను. చివరిగా ఒక మాట నేను ప్రతి సమావేశంలో చెప్తున్నాను. కడియన్సీ ఎమ్మెల్యే అయిన తర్వాత శేషకల్పూర్ నియోజకవర్గంలో కాస్తంతమైన అవినీతి అక్రమాలు తగ్గాయి. పూర్తిగా నిర్మూలించాలని చెప్పడం లేదు. కాస్తంతమైన అవినీతి అక్రమాలు తగ్గాయి. మరి గతంలో ఉన్న మాదిరిగా ఇప్పుడు లేదు. ఇప్పుడు కొంత పరిస్థితి మెరుగుపడాలి, అధికారులు భయంతో పనిచేస్తున్నారు అనే విధంగా మన పనితీరు ఉండాలని చెప్పి నేను మీ అందరికీ కోరుతున్నాను. కాబట్టి ఎవరు కూడా ప్రభుత్వ పథకాలను పొందే విషయంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విషయంలో కానీ, సంక్షేమ కార్యక్రమాలు లబ్ధి పొందే విషయంలో కానీ ఎవరు కూడా ఎవరికి ₹1 కూడా ఇవ్వదు అని చెప్పిన ఈ సందర్భంగా మీకు ఏమైనా ఇబ్బంది అయితే, మీరు ఏమైనా అధికారులు ఇబ్బంది పెట్టినా, లేకుంటే ముఖ్యమైన పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టినా నాకు చెప్పండి. ₹1 ఖర్చు లేకుండా పనిచేసి పెట్టే బాధ్యత నాది అని చెప్పి ఎవరికో డబ్బు నుంచి ఎక్కడ ఆగం కావద్దు. ఆగమైన ఆదాయం వస్తే రాదు లేదు. నేను ఇంత ఓపెన్ మీటింగ్ లో చెప్తున్నాను. ఎక్కడ కూడా మీరు పైసలు ఖర్చు పెట్టక, ఏ అధికారులు కూడా డబ్బులు అడిగినా, ఏ నాయకులు కూడా డబ్బులు అడిగినా, ఎవరు ఈ పని న్యాయంగా ఉన్న పని కూడా మీకు రాకపోయినట్లయితే
నా దృష్టికి తీసుకెళ్ళండి, వెంటనే అధికారులతో మాట్లాడి మీ ఢిల్లీ పిచ్చులు కానీ మీకు వచ్చే పథకాలను చేయడం కానీ తప్పకుండా నేను చేసి పెట్టాలని చెప్పుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీ అందరికీ కోరేది ఒకటే, మీ అందరికీ కోరేది ఒకటే, రాజకీయాలకు అతీతంగా ఇవాళ మనము మన నియోజకవర్గాన్ని బాగు చేస్తున్నాం. వచ్చిన అవకాశాన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ఉపయోగిస్తున్నాం. అందరూ కలిసి మీడియా మిత్రులు కూడా కోరుతున్నాం. మీ అమూల్యమైన సలహాలు సూచనలు కూడా ఇవ్వండి. నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి మీరు చూడండి. ఆ స్టేట్మెంట్ మీకు ఏదైనా తప్పని చేస్తే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి. మీ స్టేట్మెంట్ ఇది కనిపిస్తున్న మాటలు నాకు చెప్పండి. ఆ రకంగా మీ అమూల్యమైన సలహాలు సూచనలు మీరు ఇవ్వండి. కానీ నేను ఇచ్చిన స్టేట్మెంట్ మీద రేపు ఫిబ్రవరి వచ్చి ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ విధంగా వల్ల మీకు ఏం లేవని అంటారు, దాన్ని ఎలా లేదో మీరు రాస్తారు. అది తరపు దాన్ని మాత్రమే నేను కోరుకుంటాను. అడగాలి, మీరు స్టేట్మెంట్ ఉన్నారు, మీకు స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను. కాబట్టి ఏదంటున్నాను, స్టేట్మెంట్ ఉంది, నిజమా కాదా చెప్పు, నిజం అంటూ రాస్తాను. అబద్ధం రాయాల్సిన అవసరం లేదు కదండి. అడగవలసిన అవసరం అయితే మీకు ఉంది, ఆ మానసిక దీంట్లో ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మా మిత్రులను కోరుకుంటాను. ఏమైనా మన స్టేషన్ కట్టుకోవడం, మన డెవలప్మెంట్ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ మీ అందరి దగ్గర తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఉద్యమాన్ని వెంట యాతం భూలక్ష్మి నూగల రమ, నెక్స్ట్ నూగల రమ, మాలోతు బుజ్జి, మాలోతు లలిత, మాలోతు లలిత, కళారి కుషమ్మ, రాలేదు సార్, కళారి కుషమ్మ, కళారి కుషమ్మ, గాలిపాటి రగిత, గిరిగాని రమ, గిరిగాని రమ, సమ్మీల మంజుల, 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 ముంజా సుజాత, ముంజా సుజాత, తమ్మాడిపల్లికి ముంజా సుజాత ఉన్నారమ్మా, తమ్మాడిపల్లికి ముంజా సుజాత, పెద్దూరి సంధ్య, పెద్దూరి సంధ్య, పెద్దూరి సంధ్య, యోగిని ఏలియా,
తమ్మడిపల్లి జీ లోకి ఏరియా దయచేసి కొంచెం మధ్యన ఆ కేసు చేసుకోండి. మధ్యన బాడీ నర్సులు కొంచెం బాడీ అన్న నర్సులు అన్న శివన్న జరుగు ఆ చేసి చూడండి చేసి చూడండి సాగరం ఆలగుండ సురేఖ సాగరం సాగరం నాగలక్ష్మి జ్యోతి సాగరం తిన్నంపేట తోటకూరి కాలమ్మ తిమ్మపేట తోటకూరి కాలమ్మ వంగ కవిత మల్లం మంజుల తిమ్మపేట మల్లం మంజుల భూక్య స్వరూప తిమ్మపేట కోనూరు సుధారి రేణుక హేమలత శంకరపల్లి హేమలత జామర్గఢ్ ఓదరి రజిత దట్టు రేణుక కుల్ల యాగలక్ష్మి నీరజ్ తౌడ వెంకటలక్ష్మి మంచాల కోమల తరాల సుగుణ మేరుగు మహేశ్వరి తాటికాయ లక్ష్మి పండ్ల కృష్ణవేణి తాటికాయ సరోజిన అన్ని చేస్తాం గుడ్డూరి శాంత బదావత్ నీలా సమీనా మొహమ్మద్ తిరుగు శ్రీరాముల సులోచన నల్లజీగల కవిత షాపల్లి రజనీ మాచర్ల తీసుకున్న యాదం రజిత సూరారం కాసల సరోజ యాదం రజిత కాసల సరోజ मोहम्मद शबीर
సూర్య మొహమ్మద్ సమీర్ నల్లదీగ నల్లదీగల పద్మ బూకే లలిత పౌరాచలం ఓజాపూర్ నంద్యాల విజయలక్ష్మి ఓజాపూర్ విజయలక్ష్మి జువారి సుశీల బాగా పండాలి ఓబ్లాపూర్ బాగా పార్వతి రజిత దూతుబాజీ రజిత వెంకటపూర్ రజిత ఎవరమ్మా మంజుల ఎవరు పాము మంజుల నీలం కోమల దౌతబాజీ కళ్యాణి వెంకటాపురం రజిత దౌతబాజీ రజిత హారిక ఎవరు గర్గిలపల్లి గుంట సంధ్య మహమ్మద్ సఫియా వెంకటాపురం మండలం సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అండి. మొదట వడ్డగూడెం గ్రామము బొజ్జు సోమయ్య వడ్డగూడెం బొజ్జు సోమయ్య వాళ్ళు ముందు సీఎంఆర్ ఇంకో పేరు చెప్పండి. వడ్డగూడెము కుల్ల రాధమ్మ జబర్గఢ్ గ్రామము బలవార్ శారద తీసుకోండి. జబర్గఢ్ గ్రామము పానుగంటి శైలజ
గ్రామము సముద్రాల పద్మ, కొంచెం మధ్యలో సముద్రాల పద్మ జఫర్గఢ్. ఆ చేసి వాళ్ళందరూ జోడించి అందరూ ఉన్నారండి. బయట వచ్చే మాత్రం దయచేసి చీరలన్నీ జోడించారు. జఫర్గఢ్ గ్రామము మీరు శ్రీనివాస్ గౌడ్, జఫర్గఢ్ గ్రామము మీరు శ్రీనివాస్ గౌడ్. రంగనాథపల్లి గ్రామం అండి కస్తూరి వెంకటయ్య. రంగనాథపల్లి గ్రామం కస్తూరి వెంకటయ్య. కోనాయితల్లి గ్రామము రాగి సురేందర్, కోనాయితల్లి గ్రామము. ఓబులాపూర్ గ్రామము మొగలగాని చిన్నరావులు. ఓబులాపూర్ గ్రామము సీఎంఆర్ఎఫ్ చెట్లు తీసుకున్న వాళ్ళు ఒక్కసారి రావాల్సి పక్కన ఒక నిమిషం. సీఎంఆర్ఎఫ్ చెట్లు తీసుకున్న వాళ్ళందరూ